హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? కమ్యూనల్ అవార్డు డిక్లరేషన్ 1932 17th ఆగస్ట్ నాడు మనకి అవార్డు డిక్లరేషన్ అయింది. దేశ మూల నివాసులకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1918 సంవత్సరంలోని తన 27 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే సౌత్ బార్ కమిషన్కి అటెండ్ అయ్యి ఆంగ్లేయులతో హక్కుల కోసం వినతి పత్రం అందించాడు. ఇలాంటి హక్కులంటే దేశంలో ఉన్నటువంటి మూల నివాసులకు విద్యలోని ఉద్యోగాల్లోని భాగస్వామ్యం కావాలని హక్కుల కోసం, అలాంటి హక్కుల కోసం ఆంగ్లేయులకు వినతి పత్రాన్ని అందించాడు. అలాగే 1931 32 సంవత్సరాల్లోని ఈ లండన్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలోని ఆంగ్లేయులతో మరియు ఈ ఆధునిక మనవాది ఎవరైతే ఉన్నారో గాంధీజీ గారితో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఈ దేశ మూల నివాసుల తరపున హక్కుల కోసం లండన్లోని పాల్గొన్నాడు రౌండ్ టేబుల్ సమావేశంలో. అయితే ఈ ఆంగ్లేయులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రతిభను అంగీకరించి తలోంచి ఈ కమ్యూనల్ అవార్డుకు అంగీకరించారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కమ్యూనల్ అవార్డులోని ఎలాంటి హక్కులు కోరాడు అనేది తెలుసుకోవాలి. దీని ద్వారానే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పుకుంటున్నాం. అందుకే అంటే ఎలాంటి హక్కులో బాబాసాహెబ్ కోరాడో, దేశ మూల నివాసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఎలాంటి హక్కులు కోరుకున్నాడో ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు. 2 ఓట్ల పద్ధతి అండ్ ఒకటి జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యము, వయోజన ఓటు హక్కు, ఇంకోటి వచ్చేసి ప్రతి ఒక్క నియోజకవర్గాలు. ఈ 4 కోరాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏవైతే ఉన్నాయో ఈ 2 ఓట్ల పద్ధతి, ప్రతి ఒక్క నియోజకవర్గాలు, జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం, ఇంకోటి వయోజన ఓటు హక్కు, ఇవన్నీ కోరంగా. అయితే ఇవన్నీ ఎవరికి? దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకే ఈ స్వాతంత్రంగా హక్కులు కావాలని, బ్రాహ్మణులకు కాకుండా ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణేతర కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు ఈ హక్కులు కావాలని ఈ ఆంగ్లేయులతోటి ఈ కమ్యూనల్ అవార్డులో ఈ హక్కులు కావాలని పొందుపరిచాడు. అయితే ఇలా ఈ అధికారాలన్నీ కోరాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దీనికి వ్యతిరేకంగానే ఎవరైతే ఉన్నాడో ఆధునిక మనవాది గాంధీజీ గారు ఎర్రవాడ జైల్లో ఈ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు వారికి కావాల్సింది బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంఘాలకు, వారి యొక్క అగ్రవర్ణాలకి స్వాతంత్రం కావాలి, దేశం వాళ్ళ చేతిలో ఉండాలనే విధంగా ఎర్రవాడ జైల్లో ఇది ఒక నాటకం వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమానికి అడ్డంకులు వేస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాళ్ళు మొక్కి మరి ఈ ఎర్రవాడ జైల్లో గాంధీజీ మరణిస్తాడు, మీరు దీన్ని తప్పుకోవాలా, ఈ ఉద్యమాన్ని నుంచి కమ్యూనల్ అవార్డు వెనుక తీసుకోవాలని ఆయనకు వ్యతిరేకిస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకిస్తే ఆంగ్లేయులు ఏవైతే ఉన్నాయో 2 హక్కులు ప్రతిపాదించారు. ఏవైతే ఉన్నాయో వయోజన ఓటు హక్కు, ఇంకోటి వచ్చేసి ఈ 2 ఓట్ల పద్ధతి ఇచ్చారు, అంతే తప్ప. కానీ అయితే బాబాసాహెబ్ కోరినటువంటి కమ్యూనల్ అవార్డులోని ఏవైతే ఉన్నాయి ఇవి వయోజన ఓటు హక్కు ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇదేంది మన జాయింట్ ఓటింగ్, ఈ 2 ఆంగ్లేయులు దీన్ని కేటాయించారు తప్ప మిగిలినవి ఈ గాంధీజీ వ్యతిరేకించడం వల్ల వీటిని ఒప్పుకోలేకపోయారు. ఇవి ఏంటంటే మెయిన్ మనకు కావాల్సినవి ఈ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క నియోజకవర్గము జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇవి చేస్తే ఎవరి నియోజకవర్గాల ఇవి మనకు చాలా మటుకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు ఉపయోగపడతాయని బాబాసాహెబ్ ఉద్దేశించి వీటిని కోరాడు. కాకపోతే గాంధీజీ ఎర్రవాడ జైల్లో వీటిని వ్యతిరేకించి ఆ బ్రాహ్మణుల చేతిలో ఉండాలి దేశ ప్రజలందరని వీటికి వ్యతిరేకించాడు గాంధీజీ గారు. అలాంటి సందర్భంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది కేటాయించిన రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ఇవి మీరు కేటాయించారు కానీ ఈ దేశం బ్రాహ్మణులకు వచ్చిన స్వాతంత్రం అగ్రవర్ణాల చేతిలో ఉంటుంది, కావున ఇలా మీరు చేయడం వల్ల బ్రాహ్మణ పార్టీలతోటే ప్రతినిధులు ఎన్నుకుంటారు, ఆ ప్రతినిధులు వారు చెప్పిన విధంగానే పనిచేస్తారు, కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు చెంచాలుగా వారి యొక్క బానిసలుగా మారుతారు, కానీ వారి యొక్క కులం యొక్క ప్రజలను, వారి యొక్క కమ్యూనిటీ యొక్క ప్రజలను అభివృద్ధి చెందడంలోని వెనుకబడతారు. అక్కడ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వీరు నోరు మెదపరు, ఒక ఆవలింత వచ్చినప్పుడే నోరు తెరుస్తారు తప్ప ఈ ఎటువంటి హక్కుల కోసం పోరాడు, ఎటువంటి హక్కులను కోరారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు ఈ కమ్యూనల్ అవార్డు కోసం. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడెప్పుడు ఈ కమ్యూనల్ అవార్డుకి ఇట్లా ఆంగ్లేయులు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అంగీకరించిన వాడు ఆల్రెడీ మనకి ఇవన్నీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు
ఎంతో చక్కగా వారికి ఎన్నుకునే విధంగా ఉంటుండే ఎవరి కమ్యూనిటీ వాళ్ళు. అంటే ఏంటంటే ఇది బ్రాహ్మణేతర పార్టీలే వీరే పరిపాలించాలా, దేశం వీరి చేతుల్లో ఉండాలనే విధంగా గాంధీజీ కుట్ర పన్ని ఆ ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చెంది నిరాహార దీక్ష తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమానికి అడ్డొచ్చాడు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని వ్యతిరేకించాడు. మరుసటి రోజే ఇవి బ్రాహ్మణ పార్టీల గురించి ఈ దేశంలోని వారి చేతుల్లోని నలిగిపోతుంది కావున ఈ దేశం మూలనసలనే ప్రజల కోసం విద్య ఉద్యోగ హక్కులు భాగస్వామ్యం కావాలని నేను పోరాడా, కానీ నా దేశ ప్రజలు ఈ బ్రాహ్మణుల చేతిలోని చెంచాలుగా బానిసలుగా మారిపోతారని ఆయన అప్పుడే బాధపడ్డాడు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఉద్యమానికి ఇంకా ఎంతో కొంత మనకి వైద్యున హోడక్కు ద్వారా ఇంకా ఏదైతే ఉందో జాయింట్ ఎలక్ట్రోడ్ ద్వారా మనము ఇంత స్వేచ్ఛ బ్రతున్నాం, కానీ మరి అవి కూడా బాబాసాహెబ్ ఇవి కూడా ఆంగ్లేయులకు వినతి పత్రంలో ఇచ్చుకోకుంటే మనము ఇంకా వాళ్ళు మనం ఓట్ల కోసం మన దగ్గరికి వస్తున్నారు, కానీ అంత ఇంత విలువ లేకుంటే ఈ బ్రాహ్మణ దేశంలోని బ్రాహ్మణులు ఈ దేశం వారికే స్వాతంత్రం వచ్చినట్టు వాళ్ళ చేతుల్లో ఉంటుండే, కానీ మనకి ఇంకా కనీస హక్కులు కూడా రాకపోతుండే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తూ యాదిలో ఉంచాలి. బాబాసాహెబ్ ఏం చేశాడు అంటారు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన చాలా ఉంటుంది. ఈ కమ్యూనల్ అవార్డు, ఈ సౌత్ బార్ కమిషన్ లో పాల్గొనడం, ఆంగ్లేయులతోటి పోరాడడం, హక్కుల కోసం వినతి పత్రం ఇవ్వడం, ఆంగ్లేయులు ఒప్పుకోవడం, మధ్యలో వచ్చి ఈ మనువాదైనట్టు గాంధీజీ ఈ కుట్రపన్ని ఎర్రవాడ జైల్లో ఇలాంటివి చేయడం ద్వారా ఈ మన ఎస్సీ ఎస్టీ బీసీ దేశంలో ప్రజల హక్కులను గాంధీజీ వ్యతిరేకించాడు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన దానికి ఒక 2 హక్కుల ద్వారా మనం ఇంకా ఇంత సంతోషంగా ఉన్నాం. అంటే ఎంత విలువైన ప్రజలు పెద్ద పెద్ద నాయకులు నీ దగ్గరికి వస్తున్నారంటే ఒక ఓటు హక్కు ద్వారానే. ఓటు హక్కు ఉన్నది కావున నీ గౌరవంతో నమస్కారాలు వెళ్తున్నారు, కానీ ఆయనతో ఓటు హక్కు లేకుండా నేను ఒక చీమని కూడా చూసినట్టు ఒక బానిసగా చెంచాగా చూస్తుండే. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కమ్యూనల్ అవార్డు గురించి మీకు ఎంతో కొంత అవగాహన కలిగింది అనుకుంటున్నాను. వీడియో పైన నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.